దట్స్ ఆల్. అందరి సోదర సోదరీమణులందరికీ నమస్కారం. మనం ఈనాడు స్పిరిచువల్ అనాటమీ బుక్ రీడింగ్ ఇంగ్లీష్ టు తెలుగు సెషన్ 19లో ఉన్నాం. ఎంతో మంచి అనుభూతిని పొందుతున్నాం. మాస్టర్ గారి 125వ జన్మదినోత్సవం కూడా చాలా దగ్గరలో ఉంది. అందరం కూడా అక్కడికి వెళ్తాం. అది ఒక బండారా అనేది ఒక మధురమైన అనుభూతి. కావున మనము మన బ్యాచెస్, బండారా బ్యాచెస్ 1, 2 అయిన తర్వాత మళ్ళా మనం కలుద్దాం. మేబీ మే 13వ తేదీ అనుకుంటున్నాము. చూద్దాం, మన సుబ్బారావు గారు అనౌన్స్ చేస్తారు. ఓకే, ఈ స్పిరిచువల్ అనాటమీ ఈ దినమే మనం అన్ని వాట్సాప్ గ్రూప్ పంపించాం. అప్లికేషన్ ఆఫ్ ది విజ్డమ్ ఆఫ్ స్పిరిచువల్ అనాటమీ ఇన్ డైలీ లైఫ్. మన దైనందిన జీవితంలో స్పిరిచువల్ అనాటమీ యొక్క ఆచరణ. ఆ 13 బిందువులు ఉన్నాయి కదా, ఒక్కొక్క బిందువు వెళ్ళినప్పుడు మనం ఎటువంటి వైఖరి మీద సంపూర్ణ ఆధిపత్యం సంపాదించాలి, అసలు ఆ వైఖరి ఉందా లేదా అనే దాని గురించి మనం ఇంగ్లీష్లో పెట్టాం ముందుగా. తర్వాత సిస్టర్ అడిగిన తర్వాత మనం ఇప్పుడు తెలుగులో కూడా దాన్ని ప్రజెంట్ చేసాం. అది ఒకటి గమనించండి. ఓకే, ప్రతి సెషన్లో చర్చించుకున్నట్టుగా నాస్దేయ సూక్తం చాలా ముఖ్యమైనది. బాబూజీ మహారాజుకు చాలా ఇష్టమైంది. దాని యొక్క లాస్ట్ శ్లోకం, చివరి శ్లోకాన్ని మనం దర్శిస్తాం. ఏం చెప్తున్నారు? ఓకే, ఈ నాస్దేయ సూక్తం అంతా ఎట్లా ఉంటుందంటే ఇట్స్ అ పొయిటిక్ వండర్. అంటే ఎలా ఉంటుంది? వాళ్ళంతా పద్యంలో ఇది అలా ఉండవచ్చు అని చెప్తారు కదా, ఇదే మనం ప్రజెంట్ చేస్తున్నాం కదా. ఈ నాస్దేయ సూక్తం అనేది మనము ఋగ్వేద సంహిత 10వ మండల అంటే పుస్తకం, 10వ పుస్తకంలో 125వ సూక్తం 7వ శ్లోకం మనం చదువుకుంటున్నాం. ఇక్కడ ఏం రాస్తారు? ఇయం విసృష్టి యతః ఆబభూవ యది వా దధే యది వా న యో అస్య అధ్యక్షః పరమే వ్యోమన్ స అంగవేద యది వా న వేద. 2 ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగేషన్ అని. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇయం విసృష్టి, ఈ సృష్టి అంతా కూడా యతః ఎక్కడ నుండి, ఆ బభూవ వచ్చినదో సాల్ పొయిటిక్ మీటర్ అన్నమాట, ఛందస్సు, పద్యం. యదివా దధే, ఈ సృష్టిని అసలు ఎవరు, టోటల్ క్రియేషన్ ఎవరు భరిస్తున్నారు? ఎవరైతే సృష్టిని సృష్టించారో అదే దీన్ని భరిస్తుందా? మన ప్రకారం కేంద్రం, సో అదే ఈ సృష్టిని అంతా కూడా పోషిస్తూ ఉందా? యది వా న అంటే అది కూడా భరించడం లేదా? ఎంత గొప్పగా చెప్తారు చూడండి. పరమే వ్యోమన్ అని అంటే పైన నివసించే అస్య, ఈ సృష్టి యొక్క అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో
అధ్యక్ష అంటే అధ్యక్షుడు అంటే మన సెంటర్. యో ఎవరో సహా ఆయన అంగ ఖచ్చితంగా వేద దీన్ని ఎరుగును. ఎది నా నవేద అంటే ఆయనకు సైతము ఇది తెలియదా. ఎంత గొప్పగా చెప్తారు అని అంటే అలా. అంటే ఈ సృష్టి ఎచట నుంచి ఉద్భవించినదో అది ఈ సృష్టిని భరిస్తున్నదా లేదా, ఎక్కడో ఉన్నత గగనతలంలో నివసించే ఈ సృష్టి యొక్క అధ్యక్షుడు ఎవరో వేదం చెప్తుంది. ఆయనకు కూడా ఇది తెలుసునో తెలియదు. ఇదే కదా మన పోతనామాచ్యుడు మనం అప్పుడు చర్చించుకునింది. బొమ్మెర పోతన భాగవత పద్యాల్లో ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు. అంటే కేంద్రాన్ని నేను శరణు జొచ్చుతాను అనేది. అనంటే మన యోగులు, మన ఋషులు పొందవలసిన అంతిమ స్థాయిని ఎంత అద్భుతంగా వర్ణిస్తూ మనల్ని అలా తీసుకెళ్తారు. అందుకే ఇక్కడ రాస్తాడు, వెన్స్ ఆల్ క్రియేషన్ హ్యాజ్ ఇట్స్ ఆరిజిన్, ది క్రియేటర్ వెదర్ హీ ఫ్యాషన్డ్ ఇట్ ఆర్ వెదర్ హీ డిడ్ నాట్. ఎంత బాగా రాస్తాడు. అసలు సృష్టి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ సృష్టికర్త ఆయనే తయారు చేశాడా లేదా? ది క్రియేటర్ హూ సర్వైవ్డ్ ఇట్ ఆల్ ఫ్రమ్ హైయెస్ట్ హెవెన్, హీ నోస్ ఆర్ మేబీ ఈవెన్ హీ డస్ నాట్ నో. ఆ పెద్ద ఆయన కేంద్రం అనేది నిజంగా దానికి తెలుసా తెలియదా అనేది ఇక్కడ ఎంతో ఊహాత్మకంగా ఎంతో బాగా దీన్ని చర్చిస్తారు. కాబట్టి నాసదీయ సూక్తం అనేది నిజంగా చెప్పాలి అంటే మనం ముందుగా చర్చించుకున్నాం కదా, అది మర్చిపోయాం. ఏది ముందు శ్లోకంలో ఈవెన్ భగవంతుడు అనేది కూడా సృష్టి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 18 కోట్ల 14 కోట్లు ఉన్నారు కదా దేవతలు, వాళ్ళు కూడా సృష్టి పుట్టిన తర్వాతనే వచ్చారు అని వేదంలో చెప్పబడింది కదా, 6వ సూత్రంలో చెప్పబడింది కదా. అందుకే రాజే గారు ఎంత గొప్పగా చెప్తారు అని అంటే ఆయన క్వశ్చన్ చేస్తూ గాడ్లీ రీజన్ అనేది భగవంతుని యొక్క సామ్రాజ్యం అని అంటాం కదా, అది కేంద్రానికి ముందే ఎండ్ అయింది కదా అని చెబుతూ, అంటే కేంద్రం తర్వాత సృష్టి అది దాటిన తర్వాతనే మనం ప్రభు స్టేట్ అంటాం కదా, అది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రభు స్టేట్ అనేది కేంద్రానికి ముందే అది ఎండ్ అవుతుంది అని చెబుతూ ఆయన ఎట్లా క్వశ్చన్ చేస్తారు, ఇఫ్ ద గాడ్లీ రీజన్ ఎండ్స్ వేర్ ఆర్ వి గోయింగ్. మనమంతా ఇంతమందిని గురించి అనుకుంటున్నాం కదా, అరే బాబు కాదు, ది సోర్స్ ఆఫ్ డివైన్ లైట్ మూలం అనేది మనం చేరాలి. అది చేరకముందే ఇఫ్ ద గాడ్లీ రీజన్ ఎండ్స్ దేవుని సామ్రాజ్యం అంత్యమైపోతుంది, వేర్ ఆర్ వి గోయింగ్ అని అంటే ఇలా ఉంది కదా పరిస్థితి. అలా ఉన్నప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం, మనము దీని గురించి మనం ఏం ఆలోచిస్తున్నాము, సహేతుకంగా ఆలోచిస్తున్నామా అనేది ఆయన దాజీ గారి మాటల్లో మనం వినొచ్చు. ఓకే, ఇది మనం ఫర్దర్గా మనము వెళ్ళినప్పుడు మనం దీన్ని చూస్తాం. అయితే ఇంతకు ముందుగా మనం ఏమనుకుంటున్నాము అని అంటే, బాబూజీ బర్త్డే వస్తూ ఉంది కాబట్టి మనం ఈనాడు ఈ స్పిరిచువల్ అనాటమీ బుక్లో మనం అనుకున్న ముందుగా 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి రీడ్ అండ్ ఎంజాయ్, చదివి ఆనందించండి. డూ అండ్ ఫీల్, చేసి అనుభూతి చెందండి. మెడిటేట్ అండ్ ట్రాన్సెండ్,
ధ్యానం చేసి ఆ ఉన్నత స్థితులు గమనించండి అని మనం 3 సెక్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఈ దినం మనము ఆల్మోస్ట్ ఫస్ట్ సెక్షన్ కంప్లీట్ చేస్తున్నాం, రీడ్ అండ్ ఎంజాయ్. అంటే దీంట్లో ఆయన చెబుతూ ఏమంటారు, దీంట్లో ఇంతవరకు మనం ఏం చదువుకుంటున్నాము, స్పిరిచువల్ అనాటమీ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆరిజిన్ ఆఫ్ ది సోల్, ఆత్మ ఉనికి ఎలా పుట్టింది, మనం ఇదంతా చర్చించుకున్నాం కదా. కేంద్రం ఎలా, తర్వాత సోల్ ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా మనం చాలా డిస్క్రిప్టివ్గా మనం చర్చించుకున్నాం. సో ఈ దినము దీంతో మనం కంప్లీట్ చేసి నెక్స్ట్ భండారా తర్వాత వచ్చే సెక్షన్లో మనం డూ అండ్ ఫీల్ అంటే హార్ట్ఫుల్నెస్ ప్రాక్టీసెస్, చక్రాస్ అంటే ఎలా ఉంటాయి, మనకు ముందుకు పోకుండా ఏమి పరిమితులు ఉన్నాయి, ఇవన్నీ మనం చర్చించుకుందాం. ఓకే, సరే. ఈ దినం మనం రెగ్యులర్ రీడింగ్ స్పిరిచువల్ అనాటమీ బుక్ వస్తాం, పేజ్ నెంబర్ 38. అంటే దీంట్లో ఇంతవరకు మనం ఏం చర్చించుకున్నాం, మ్యాప్ టు ది సెంటర్. ఎంత గొప్పగా చెప్తాడు. ఎట్లయితే పర్వతారోహకుడు టోపోగ్రాఫికల్ మ్యాప్ వేసుకొని ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి, ఎక్కడ ముందుకెళ్ళాలి అలా ఉంటాడో, ఇప్పుడు నేను మీ ముందు ఒక మ్యాప్ ఉంచుతున్నాను. మీరు ఈ మ్యాప్ ద్వారా మన చైతన్యాన్ని ఆ స్థితికి తీసుకుని పోవాలి అని అంటే అక్కడ మధ్య మధ్యలో ఎన్నో శిబిరాలు ఉన్నాయి, క్యాంప్స్ ఉన్నాయి, చక్రాలు ఉన్నాయి. ఒక్కొక్క చక్రాలో మనం అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితిని అంతా అనుభవించి తయారై నెక్స్ట్ క్యాంప్కి వెళ్తాము అనేది ఇంతవరకు చర్చించుకున్నాం. అని చెప్తూ ప్రతి చక్ర ఒక క్యాంప్, ఒక శిబిరం అని మనం చర్చించుకున్నాం. ప్రతి చక్రాలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఉంటుంది. అంటే సంతృప్తో, శాంతో, లేకపోతే శరణాగతి, ఇవన్నీ ఉంటాయి. అని అంటే అర్థం ఏంటి, ఆ చక్రాలో అటువంటి స్థితి ఉంటుంది. ఆ స్థితికి అనుగుణంగా మన కాన్షియస్ లెవెల్, మన చైతన్య స్థాయి మనం పెరగాలి. అని అంటే ఎప్పుడైతే ఒక చక్ర ఫస్టో, సెకండో, థర్డో వెళ్ళినప్పుడు ఆ చక్రాలో ఉండేటువంటి చైతన్య, ఆ చక్రాలో ఉండే స్పిరిచువల్ కండిషన్, ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో దానికి అనుగుణంగా కంపాటబిలిటీ, నా లోపల ఉండేటువంటి చైతన్య స్థాయిని మనం పెంచాలి. ఇట్ హ్యాస్ టు బికమ్ నార్మల్. అంటే ఏ స్థాయికి రావాలి, ఒకటిలో ఉన్నాం రెండో దానికి వెళ్ళాలి, రెండో ఉన్నాం మూడో దానికి వెళ్ళాలి అంటే ఇట్ హ్యాస్ టు బికమ్ నార్మల్ ఫర్ అస్. న్యూ నార్మల్ ఫర్ అస్ అనే పదవాన్ని కూడా మనం చర్చించుకున్నాం. అని అంటే అర్థం ఏంటి, ఏదైతే మనం కొత్తగా అనుభూతి చెందుతున్నామో ప్రతి చక్రాలో దాని మీద పూర్తి ఆధిపత్యం సంపాదించాలి. అది మనకు సహజం అయిపోవాలి. అది న్యూ నార్మల్, కొత్త సహజంగా తయారు కావాలి అనేది చర్చించుకుందాం. అంటే చెబుతూ ఆయన ఎంత బాగా చెప్తారు, ఏ శిబిరంలోకి వెళ్ళావో, ఏ కేంద్రంలోకి వెళ్ళావో, ఏ గ్రంథిలోకి వెళ్ళావో అక్కడ ఉండేటటువంటి గుణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ దైనందిన జీవితంలో అవన్నీ బయటికి ప్రదర్శించబడాలి. అవన్నీ యూ హావ్ టు ఎగ్జిబిట్. అందుకే ఈనాడు మనం సర్క్యులేట్ చేశాం 13 గ్రంథుల్లో ఎటువంటి గుణాలు ఉంటాయి, మెయిన్ క్వాలిటీ, ఇంట్రిన్సిక్ క్వాలిటీ. మనం ఎప్పుడైతే స్పిరిచువల్ అనాటమీ బిందువు వైజ్ గా వెళ్తే అక్కడ ఒక్కొక్క బిందువులో ఎటువంటి గుణం, ఎటువంటి వైఖరి ఉండాలి ప్రధానంగా, ఇంకా మిగతా వైఖరులు ఎలా ఉన్నాయి అనే దాని గురించి, ముఖ్యమైన వైఖరుల గురించి మనం ఇచ్చాం. అట్నే 23 క్వశ్చన్స్ కూడా మనం ఇచ్చాం. సో ఇవన్నీ మనకు తెలుస్తుంది అన్నమాట, నిజంగా నేను ఏ ఏరియాలో ఉన్నాను, ఏ క్యాంపులో ఉన్నాను. ఓకే, సో మాస్టర్ గారు ఎంత రెవల్యూషనరీగా మాట్లాడుతున్నారు. ఊరికి చెప్పడం కాదు నేను ఎక్కడున్నాను అక్కడున్నాను అనేది, కనపడుతూ ఉందా, యాక్సెప్టెన్స్ కనపడుతూ ఉందా, శరణాగతి కనపడుతూ ఉందా, ఇంకా స్వార్థం ఉందా, ఇట్స్ ఓకే. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. బాబూజీ created a topographical map of consciousness that we can use a tool in the journey.
అదే కదా చర్చించుకుంటున్నాం. ది ఐడియా ఆఫ్ రిప్రజెంటింగ్ ది జర్నీ ఇన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ హ్యాస్ ఎ డీప్ మీనింగ్. ది సర్కిల్ రిప్రజెంటింగ్ యూనిటీ, హోల్నెస్ అండ్ కంప్లీట్నెస్. It is unbroken and continuous, with no beginning or end, signifying infinity. కదా? ఇప్పుడు మనం చూసాం కాన్సన్ట్రేటిక్ సర్కిల్స్. ఏది మనం 63వ స్లైడ్లో 63వ స్లైడ్ కన్నా మనం వెళ్తే అక్కడ కాన్సన్ట్రేటిక్ సర్కిల్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా. అంటే కేంద్రీకృత వృత్తాలు. మేము కూడా ఎప్పటి నుంచో చూసేవాళ్ళం. కానీ ఈ కేంద్రీకృత వృత్తాల్లో ఎంత అర్థం ఉందా అనేది పెద్ద ఆయన ఇప్పుడు చెప్తే మనకు తెలుస్తూ ఉంది. కమ్ బ్యాక్ టు 61 బ్రదర్. అంటే ఆయన చెబుతూ, ఎట్లయితే మనం పర్వతారోహణ చేసేటప్పుడు టోపోగ్రఫికల్ మ్యాప్ నువ్వు ఒక మ్యాప్గా తీసుకుని, ఒక టూల్గా తీసుకుని ప్రయాణం చేస్తాము, అలానే మీకు బాబూజీ మహారాజ్ ఒక మ్యాప్ ఇచ్చారు. ఏదది? కేంద్రీకృత వృత్తాలు. మనం ఇప్పుడే చూసాం. అంటే అదేం చెప్తుంది? ఇట్ గివ్స్ ఎ స్నాప్ షాట్. అని అంటే మనం ఎవరైనా నేను ఒక సెల్ఫీ తీసుకుంటాను అని అంటాం కదా, అలా అది ఒక మాస్టర్ గారు చెప్తారు, ఇట్స్ ఎ స్నాప్ షాట్. అట టక్ అని కొడితే అసలు మన యాత్ర, మన ఇక్కడ నుంచి అంటే మన సోల్ జర్నీ టు ది సెంటర్, ఆత్మ యొక్క ప్రయాణం కేంద్రానికి ఇది ఎలా ఉంటుంది అనేది నేను స్నాప్ షాట్ అంటే టక్కని ఒక ఫోటో తీసి మీ ముందు ఉంచుతున్నాను, దాన్ని మీరు ఉపయోగించుకోండి అంటున్నారు. ఎంత గొప్పగా ఉంది. ముందు ఎలా అక్కడ కాలు పెట్టాలనో తెలియదు, ముందు ఎలా ఉందో తెలియదు. అందుకే ఆయన ఏమంటారు, ఐ ఆమ్ హియర్. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎ రియల్ గురు, ది రియల్ మాస్టర్, రియల్ సద్గురు. సమర్థ సద్గురువుని గురించి బాబూజీ చెబుతూ, నేను ఆ దారిలో వెళ్ళాను. He has treated the path. నేను మిమ్మల్ని ఆ దారిలో తీసుకెళ్తాను. ఎక్కడ నుంచి, ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి అలా అని ఆయన చెప్పారు కదా. దాన్నే దాజీ అంటారు, ఐ హావ్ గివెన్ ఎ మ్యాప్ టు యూ. ఇది బాగా మీరు యూ హ్యావ్ టు టేక్ ఇట్. మన ముందు మొత్తం పాఠ్యాంశాలంతా ఉన్నాయి ఎగ్జామ్ పాస్ అయ్యేదానికి, కేంద్రానికి చేరేదానికి. ఈయన అంటున్నాడు, అరే నేను స్నాప్ షాటే ఇచ్చాను, నీకు ఒక ఫోటో ఇచ్చాను, ఒక మ్యాప్ ఇచ్చాను, ఒక చిత్రపటం ఇచ్చాను. ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలి, ఆ ఫోటో ఏంటి అని ఆ చిత్రపటాన్ని మీ ముందు ఉంచాను అని చెప్తున్నారు. అని చెబుతూ అసలు ఈ యాత్రను ఎందుకు ఆయన ఈ కేంద్రీకృత వృత్తాల ద్వారా చూపించాలి అని అంటే ఆయన చెబుతూ, ఈ కేంద్రీకృత వృత్తాలను ఎప్పుడైతే నేను ఆ విధంగా చెప్పానో దాంట్లో ఎంతో అర్థం ఉంది అని అంటున్నారు. అసలు ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి? ఫస్ట్ పేరాలో మనం రాసాం. ఏ కాన్సెంట్రిక్ సర్కిల్స్ is defined as 2 or more circles with a common center. Each concentric will have a different radius, but the same center point, which is also called a midpoint. అందరికీ తెలుసు, కొంచెం మనసు పెడితే. If 2 circles overlap but have a different center, they are not concentric circles. అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక చక్రము తర్వాత ఇంకొక చక్రం అట్లా 23 చక్రాలు, 24 కేంద్రాన్ని ఎప్పుడైతే వేశాడో, ఈ చక్రం అంటే ఏంటి అని అంటే, ఈ అన్ని చక్రాలకు కేంద్రం, సెంటరు ఒకటే, పాయింట్ ఒకటే కదా. ఫస్ట్ సర్కిల్ కానీ, సెకండ్ సర్కిల్ కానీ, థర్డ్ సర్కిల్ కానీ సెంటర్ ఒకటే కదా. అయితే దాని యొక్క రేడియస్, ఒకదానికి ఎంత రేడియస్ ఉంటుంది వ్యాసార్థము, ఇంకో దానికి ఇంకొంచెం ఉంటుంది, ఇంకొంచెం ఉంటుంది. అలా కాకుండా ఒక్కొక్క సర్కిల్ గీసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెంటర్ ఉందనుకో, అది కాన్సన్ట్రేటిక్ సర్కిల్ కాదు, కేంద్రీకృత వృత్తాలు కాదు అని మాస్టర్ అంటున్నారు. ఎప్పుడైతే నేను కేంద్రీకృత వృత్తాలను ఇలా వేశానో, అదేం చెప్తుంది?
అది యూనిటీ, ఐకమత్యాన్ని చూపిస్తుంది. హోల్సమ్నెస్, ఒక సంపూర్ణత అక్కడ కనపడుతుంది. ఒక కంప్లీట్నెస్, ఒక సంపూర్ణత అని చెబుతూ ప్రతి సర్కిల్లో మీరు చూడండి, ఎక్కడైనా ఎక్కడైనా అది తెగుతుందా? ఇప్పుడు ఎట్లయితే నూనెను ఒక డబ్బా నుంచి ఇంకొక డబ్బాకి వేసినప్పుడు అది ఎలా వితౌట్ ఆ ధార అనేది ఎటువంటి అడ్డంకి లేకుండా వెళ్తుంది కదా. అలానే ఎప్పుడైతే వెన్ యూ సీ ది కాన్సన్ట్రేటిక్ సర్కిల్, కేంద్రీకృత సర్కిల్ మనం చూసాము అని అంటే అక్కడెక్కడ అరే ఎక్కడి నుంచి బిగినింగ్, ఎక్కడ ఎండింగ్, అంచెం ఎక్కడ కనపడదు కదా, కనపడదు కదా. అంటే ప్రతి చక్ర, ప్రతి కాన్సన్ట్రేటిక్ సర్కిల్, ప్రతి కేంద్రీకృత వృత్తం అనేది ఒక ఇన్ఫినిటీ, ఒక అనంతం, ఒక అనంతం. అందుకే ఆయన చక్రాల గురించి చెబుతూ ఒక్కొక్క చక్ర ఒక్కొక్క పెద్ద కాన్స్టలేషన్ అంటారు, ఒక నక్షత్ర సమూహం అంటారు. తర్వాత వెళ్దాం. ఈచ్ చక్ర ఈజ్ అన్ ఇన్ఫినిటీ ఇట్ సెల్ఫ్. వన్ కెన్ స్పెండ్ లైఫ్ టైమ్ జస్ట్ గోయింగ్ అరౌండ్ ఈచ్ చక్ర. ఎంత జాగ్రత్త మనం చూడాలి. లైక్ అన్ ఓషన్ స్విమ్మర్ who keeps swimming the surface of an endless ocean. The idea of concentric circles representing crossing over from one infinity to another as one transcends one chakra to another, like the pearl diver who dives deeper and deeper in search of oysters. ఇది మనం చాలా గొప్పగా అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా మనం అర్థం చేసుకుంటే మనం ముందుకు పోయేదానికి వీలవుతుంది. ఆయన ఏమంటారు ఆయన అంటే మన ప్రియతమ దాజీ. ఆయన చెబుతూ ప్రతి చక్ర, ప్రతి గ్రంథి అది ఒక అనంతము. అయితే చాలా మంది ఏం చేస్తారు, చాలా మంది, ఎంతో మంది యోగ భ్రష్టులు అంటాం కదా, వాళ్ళు ఏం చేస్తారు, తమ జీవితం అంతా ఒక చక్రాలోనే ఉండి ఆ చక్రాలోనే తిరుగుతూ ఉంటారంట. దానేమో చెప్తాడు కదా బాబూజీ ఫస్ట్ దాంట్లో. సో దాంట్లోనే తిరుగుతూ ఉంటారు, అవధూత అని అంటారు కదా. ఎస్ అని అంటే ఆ చక్రాలోనే ఉండి తమ జీవితాలంతా కూడా, జీవితాలు అక్కడే తిరుగుతూ, దాంట్లోనే అనుభూతి చెందుతూ, ఆనందంలోనే ఉంటూ తిరుగుతూ ఉంటారు. ఇది ఎలా అని అంటే అనంతమైన సముద్రంలో ఈత కొట్టే వాళ్ళు ఉంటారు కదా, ఈత కొట్టేవాళ్ళు చాలా గొప్పగా ఈత కట్టే వాళ్ళు ఉంటారు. ఎట్లయితే అనంతమైన సముద్రంలో వాడు ఎప్పుడు అలా తిరుగుతూ ఉంటాడో, ఎక్కడ తిరుగుతూ ఉంటాడు, ఆ అనంతమైన సముద్రం యొక్క ఉపరితలం మీద, దానిపైన, లోపలికి వెళ్ళడు, దానిపైన ఎట్లయితే తిరుగుతూ ఉంటాడో చాలా మంది తమ జీవితాలంతా కూడా అరే ఈ గ్రంథే కరెక్ట్ కదా, ఈ చక్రానే కరెక్ట్ కదా, ఇదే ఇంత అనంతంగా ఉంది కదా అని దాంట్లో మయమరచి మిగతా తాను పోవలసిన దాని గురించి ఆలోచించడు. అది ఉండేటువంటి ప్రమాదం. అందుకే ఆయన రాస్తాడు, ఇట్ ఈస్ లైక్ ఎ ఓషన్ స్విమ్మర్ హూ కీప్స్ స్విమ్మింగ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎన్ ఎండ్లెస్ ఓషన్. కదా, అంతే కదా. అనంతమైన సముద్రం మీద ఆ పైన ఇంక తిరుగుతూ ఉంటే ఇంక తిరుగుతూనే ఉంటాడు వాడు. ఎట్లా నెక్స్ట్కి వెళ్ళేది అనేది అక్కర్లేదు. అయితే ఇక్కడ నేను ఎందుకు కేంద్రీకృత వృత్తాలు బాబూజీ ఇచ్చాడు అని అంటే అర్థం ఏంటి అని అంటే, ఆయన చెబుతూ మనం ఒక అనంతంలో ఉన్నాం. ఒక చక్ర అనేది ఒక అనంత, ఇన్ఫినిటీ. ఆ అనంతం నుంచి ఇంకొక అనంతానికి మనం ఎగరాలి కదా. సెకండ్ చక్ర, 3వ గ్రంథికి వెళ్ళాలి కదా, 4వ గ్రంథికి వెళ్ళాలి కదా. అందుకనే కేంద్రీకృత వృత్తాలను మనకు చూపించారు. కాబట్టి కాన్సన్ట్రేటిక్ సర్కిల్స్ ఇచ్చారు అని అంటే దాంట్లో ఎంత అర్థం ఉంది అని అంటున్నారు. అంటే ఒక అనంతం నుంచి ఇంకొక అనంతానికి,
ఇంకొక అనంతానికి మనం వెళ్ళాలి. ఇది ఎట్లా అని అంటే, ముత్యపు చిప్పల కోసం ముత్యాలు బ్యారెల్స్ ఉన్నాయి కదా, దానికోసం గజ ఈతగాళ్ళు ఉంటారు. వాడు ఎంతో లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి 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 ఏం చేస్తాడు? హూ డైవ్స్ డీపర్ అండ్ డీపర్. దేనికోసం? ముత్యపు చేపలు పట్టుకొని దాని నుంచి ముత్యాలు తీసుకుంటాడు. సో మనం ఎలా ఉండాలి? ఎవరైతే ఈతగాడు పైన ఒకే చక్రమే ఒకే ఉపరితలం మీద తిరిగేవాడిగా ఉండాలా, మనము లోపలికి వెళ్ళి లోపలటువంటి ముత్యాలను తీసుకునేవాడిగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? మనం ఒకే గ్రంథిలో ఉండి ఒకే చక్రాలో ఉండి అదే అనుభవిస్తూ ఏదో ఒక అవధీత మాదిరి ఉండాలి. నా జీవితాలంతా కూడా జన్మలు జన్మలు అలా కాదు కదా. మనము దాటాలి కదా ఒక్కొక్క ఇన్ఫినిటీ, అంటే ఒక్కొక్క అనంతమైనటువంటి ఆ చక్రాన్ని దాటుతూ మనం ముందుకెళ్ళాలి కదా. కాబట్టి మనం అట్లా ఉండాలి కదా. అందుకే సమర్థ సద్గురు, అందుకే కాన్సన్ట్రేటిక్ సర్కిల్స్. ఆయన ఎక్కడా మనల్ని పెట్టరు. దట్స్ ఓకే. అయితే ఎందుకు ఈయన ఈ కేంద్రీకృత వృత్తాలు ఇచ్చాడు అని అంటే, దీన్నంతా మనము దాటాలి అనేది మనకు అర్థమైంది. ఓకే, మనం ఇంకా అర్థం చేసుకుంటాం. ఫర్ యువర్ ఈజీ రెఫరెన్స్, you can print a copy of this map from the website and stick it to your study, so it becomes easier to refer it. ఏదైతే కాన్సన్ట్రేటిక్ సర్కిల్స్ ఇచ్చాడో అది మీరు గన ఆ వృత్తాలని మన పుస్తకాల్లో ఉన్నాయి, మీరు గన ప్రింట్ చేసుకొని మీరు టేబుల్ మీద పెట్టుకోమని అంటున్నారు. తర్వాత మాట్లాడుతూ, ఇన్ ద మ్యాప్ ఆఫ్ ది సెంటర్ యూ కెన్ సీ ది సెంటర్. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇన్ ద మ్యాప్ ఆఫ్ ది సెంటర్ యూ కెన్ సీ ది సెంటర్, ద హైయెస్ట్ పాయింట్. The bonds formed by the concentric circles are levels of consciousness represented by a chakra. ఎంత గొప్పగా చెప్తారు. యూ హ్యావ్ టు ఫ్లో విత్ ద ఫ్లో. మీరు మిస్ అవుతారు లేకపోతే. ఎంతైతే చెప్తున్నాడో ఆ యొక్క ప్రవాహంతో పాటు దాజీ ఏం చెప్తున్నాడో ఆ ప్రవాహంతో పాటు మనం వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, బిట్వీన్ సర్కిల్స్ 1 and 2 is the consciousness represented by the first chakra. నిదానంగా అర్థం చేసుకుందాం. బిట్వీన్ సర్కిల్స్ 2 and 3 is the consciousness represented by the second chakra, and so on. And so on. The energy of most chakras extends to only to one circle. But there are chakras whose influence extends to 2 to 3 circles. You will notice, for example, the chakras 12 and 13 cover 12 and 13 cover many circles, indicating the vast context of consciousness these chakras hold. అని అంటే బ్రదర్ నెక్స్ట్ దానికి వెళ్ళండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంతేనా? ఏమైనా పెద్ద చేసానికి కుదురుతుందా? ఓకే, పర్వాలేదు బ్రదర్, పర్వాలేదు. దీంట్లో మనం చూస్తున్నాం, ఈ మ్యాప్లో మనం సెంటర్ను చూస్తున్నాం, కేంద్రాన్ని చూస్తున్నాం. అదేంటి? చాలా హైయెస్ట్ పాయింట్. ఓకే, అయితే ఒక చక్ర అంటే ఏంటి? పైన సర్కిలా? కాదు. పైన సర్కిల్కు రెండో సర్కిల్కు మధ్యలో ఉండేదాన్ని మనం ఫస్ట్ చక్ర అంటాం. దట్ ఈస్ ది బాండ్. నెక్స్ట్ వెళ్ళండి బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూసారా? ఇక్కడ మీరు కనుక చూస్తే ఇది ఎల్లో ఉంది, కనపడుతూ ఉంది కదా. కాబట్టి చక్ర ఒకటంటే అర్థం ఏంటి? పైన ఉండే ఇదే కాదు, ఈ రౌండ్ కాదు. సర్కిల్ 1 అనేది ఫస్ట్ సర్కిల్కు రెండవ సర్కిల్కు మధ్యలో ఉండేది మొదటి గ్రంథి. అర్థమవుతుందా? అందుకు ఆయన ఏమన్నాడు? ఇట్ ఈస్ ద bonds formed by the concentric circles are levels of consciousness represented by a chakra. అని అంటే మొదటి చక్రాలో ఎటువంటి చైతన్య స్థితి ఉంది, ఎటువంటి చైతన్య స్థితిని మనము తెచ్చుకోవాలి.
అసలు మొదటి చక్ర అంటే ఏంటి అని అంటే ఆయన చెబుతూ, పైన ఉండే ఒక సర్కిల్ సెకండ్ సర్కిల్ కు ఉంది కదా, ఈ మధ్యలో ఉండేది ఫస్ట్ సర్కిల్. అంటే ఈ బాండ్. అంటే మనం పిల్లలకు వేస్తాం కదా, వేసేటప్పుడు అదేమేస్తాం, జడ వేసేటప్పుడు అది కాదు, రబ్బర్ బ్యాండ్ కాదు. సో ఇది వేస్తాం కదా, ఇది సర్కిల్ 1. అట్టే సర్కిల్ 2 అంటే ఏంటి, రిబ్బన్ కడతాం కదా, రిబ్బన్. ఓకే, రిబ్బన్ అదే బాండ్. రిబ్బన్ ఎట్లా ఉంటుంది అలా. సో సర్కిల్ 1. సర్కిల్ 2 అంటే ఏంటి, సెకండ్ సర్కిల్ బిగినింగ్, థర్డ్ సర్కిల్ బిగినింగ్, మధ్యలో ఉండేది ఇది సెకండ్ సర్కిల్ చక్ర. తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5 ఇలా వస్తాయి కదా, ఇలా వస్తాయి కదా. మళ్ళా 63కి పదండి బ్రదర్. సో ఇక్కడ ఏం చెప్తారు అని అంటే, కేంద్రం ఉంది, తరువాత ఈ చక్రాలు ఉన్నాయి. చక్రాలు అనేటివి కాన్సన్ట్రేటిక్ సర్కిల్స్ లో ఆయన రిప్రజెంట్ చేస్తూ మన యొక్క చైతన్య స్థాయిని రిప్రజెంట్ చేస్తున్నారు. 1, 2కు మధ్యలో ఉండేది మొదటి చక్ర యొక్క చైతన్య స్థాయి. 2, 3 మధ్యలో ఉండేది రెండవ చక్ర. అట్లా 3, 4 ఆ చైతన్య స్థాయిని వివరిస్తాడు అని చెప్తూ ఎంత గొప్పగా చెప్తాడు. కొన్ని చక్రాలు ఎలా ఉంటాయి, 3, 4, 5, ప్రతి ఒక్క దానికి దాని చైతన్య స్థితి ఉంటుంది, దానికి సంబంధించింది. అయితే కొన్ని చక్రాలు దాని యొక్క చైతన్య స్థితి ఇప్పుడు దాంట్లోనే కాకుండా మిగతా చక్రాలు కూడా కనెక్ట్ అయి ఉంటుంది అంటున్నారు. చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఆయన చెబుతూ, ఉదాహరణకు 12వ చక్ర చూస్తాం. ఇక్కడ 12 చూస్తున్నాం కదా, 12వ చక్ర కానీ 13వ చక్ర కానీ మనం గన చూస్తే, అంటే కేంద్రం కానీ 12వ చక్ర గన చూస్తే, అది ఒక చక్ర యొక్క కాన్షియస్నెస్ ఉండదట, ఎన్నో చక్రాల కాన్షియస్నెస్ ఉంటుందంటాడు. అందుకే కదా చెప్తూ ఉంటారు, ఫస్ట్ చక్ర అంటే దాంట్లో 1, 6, 11 ఇట్లా చెప్తూ ఉంటారు. అది తర్వాత చూద్దాం, మనం అంత దూరం ఇప్పుడు పోవాల్సిన అవసరం లేదు అనేది మనం చర్చించుకుంటున్నాం. కాబట్టి చక్ర అంటే అర్థమైంది కదా, ఇట్స్ ఓకే. అయితే ఆయన చెబుతూ, అనదర్ థింగ్ టు నోటీస్ ఇస్ దట్ ఆన్ ది మ్యాప్ bonds of circle are labeled to depict a region of consciousness. For example, the heart region is a collection of 5 chakras in the chest and the neck. Once you have crossed these 5 chakras of the heart, you cross the heart region. Similarly, the mind region covers chakras. Brother, concentric circles kelandi. Brother 63. అదే విధంగా సిమిలర్లీ ది మైండ్ రీజన్ కవర్స్ 6 to 12th, 6 through 12, అండ్ ది సెంట్రల్ రీజన్ ఇస్ ది 13th చక్ర. అంటే ఈయన ఏమంటున్నారు అని చెబుతూ, ఈ మ్యాప్ని కదా మీరు చూస్తే, ఈ బాండ్స్ మనం ఇప్పుడే అనుకుంటున్నాం కదా, రిబ్బన్స్ ఏదైతే ఉన్నాయో బాండ్, 5 రిబ్బన్లు కలిసి 5 చక్రాలు కలిసి హార్ట్ రీజన్ అంటాం, హృదయ క్షేత్రం అంటాం. అంటే అర్థం ఏంటి, అవి ఎక్కడున్నాయి, మన యొక్క ఛాతీలో, మన యొక్క నెక్. 5th పాయింట్ ఇక్కడే ఉంది కదా, 1, 2, 3, 4, 5th పాయింట్ ఇక్కడ ఉంది కదా, అది హార్ట్ రీజన్. ఎప్పుడైతే ఈ 5 చక్రాలను మనం దాటామో, మనం హృదయ ప్రాంతాన్ని దాటాము. అదే ఇచ్చాడు కదా ఇక్కడ కనపడడం లేదు, ఈ ఫస్ట్ 5 ఉన్నాయి కదా అది. తరువాత ఆయన చెబుతూ 6 నుంచి ఎప్పుడైతే ప్రారంభిస్తామో 12th, అది మైండ్ రీజన్ అంటాడు. తరువాత సెంట్రల్ రీజన్ అంటాడు. సో ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా మనం ఏం చేస్తాము అని అంటే, మనం 65th 65వ చార్ట్లోకి వెళ్దాం బ్రదర్. 65th చార్ట్. సో దాంట్లో
హృదయ క్షేత్రం అనేది ఎలా ఉంటుంది? ఇక్కడ చూస్తున్నారా, ఎంత గొప్పగా ఉంది. సో హృదయ క్షేత్రము అంటే మాస్టర్ ఇంతవరకు ఏం చెప్పారు? 1 నుంచి 5 కదా. సో 1, 2, 3, 4, 5 సర్కిల్స్. ఇప్పుడు మనం 23 సర్కిల్స్ అంటాం కదా. అసలు 23 సర్కిల్స్ అంటే ఏంటి? అదో ఒక కన్ఫ్యూషన్. చక్రాస్ 1 నుంచి 12 అంటాం కదా. ఇవి ఏంటివి? కోశాస్. ఇట్లా మనకి ఎంతో కన్ఫ్యూజన్ ఉంది. అవన్నీ మనం పక్కన పెట్టేసి యూ హ్యావ్ టు ఫ్లో విత్ ద ఫ్లో. ఓకే. సో హృదయ ప్రాంతంలో 23 సర్కిల్స్ లో ఎన్ని సర్కిల్స్ హృదయ ప్రాంతాన్ని కవర్ చేస్తుంది అంటే 5 సర్కిల్స్ ను హృదయ ప్రాంతం కవర్ చేస్తుంది అనేది మనకు జగద్విదితం. అంటే చక్రాల్లో ఎన్ని చక్రాలను హృదయ క్షేత్రం కవర్ చేస్తుంది? 5 కదా. బ్రదర్ 65. సో 5 చక్రాలను కవర్ చేస్తుంది. ఇంతవరకు తెలుసు కదా. సో ఎప్పుడైతే ఈ 5 చక్రాలు కానీ 5 సర్కిల్స్ కానీ మనం ఏం చెప్తాం? 5 చక్రాలు మాయా వృత్తాలు అని చెప్తామా? సో 5 చక్రాలనండి, 5 వృత్తాలనండి, 5 మాయా వృత్తాలనండి. ఇదంతా కూడా ఇది దేనికి సంబంధించింది? హృదయ క్షేత్రానికి సంబంధించింది. అంతవరకు అర్థమైందా? అర్థమైతే జోహార్లు, లేకపోతే ఇంకొకరు చెప్పొచ్చు. అయితే ఈయన చెబుతూ ఎప్పుడైతే 5వ చక్రాన్ని మనం దాటామో అంటే ఎప్పుడైతే ఆఫ్టర్ క్రాసింగ్ ది 5th చక్ర, దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అవ్యక్త గతి, అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్. అట్ ది స్టేజ్ అ మ్యాన్ ఈస్ టోటలీ ఫ్రీ ఫ్రమ్ మాయా. ఇంకా నాకు మాయ ఉందండి అనేది లేకుండా నిజంగా 5 చక్రాలు దాటావు అని అంటే దాన్ని ఏమంటాము అని అంటే అవ్యక్త గతి. అవ్యక్త గతి అంటే అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్. అంటే ఏంటి? ఎప్పుడైతే నీవు 5 చక్రాలు దాటావో అప్పుడు నీవు మాయ నుంచి సంపూర్ణంగా విముక్తుడివై ఉన్నావు. క్లియర్? క్లియర్? దిస్ ఈస్ ది హాట్ రీజన్. సో హృదయ ప్రాంతంలో 5 సర్కిల్స్ ఉంటాయి, లేకపోతే 5 చక్రాలు అంటాము. దీన్నే మనం 5 మాయావృత్తులు అంటాము. ఎప్పుడైతే 5 సర్కిల్స్ ఎప్పుడైతే దాటుతామో అప్పుడు మనం మాయ నుంచి బయట పడినట్లు. ఎప్పుడైతే 5వ సర్కిల్ దాటుతామో అక్కడుండే ఎంట్రన్స్ ను మనం ఏమంటాం? అక్కడుండే ఎంట్రన్స్ ను అవ్యక్త గతి అని అంటాం. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ స్లైడ్. తరువాత ఏముంది? 23 సర్కిల్స్ లో 5 అయిపోయాయి. మిగతా ఎన్ని? 11. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఎన్నున్నాయి ఇవి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 కదా. ఇవి 11 వృత్తాలు. 23లో 5 హాట్ రీజన్ తీసుకునింది, 11 వృత్తాలు ఏది తీసుకునింది? మైండ్ రీజన్, మనోక్షేత్రం. కన్ఫ్యూజ్ కావద్దు, నేను వృత్తాల గురించి చెప్పాను ఇంతవరకు. 23 వృత్తాల్లో 5 వృత్తాలను హృదయ ప్రాంతం తీసుకునింది, 11 వృత్తాలను మనోక్షేత్రం తీసుకునింది. మనోక్షేత్రంలో ఏ ఏ వృత్తాలు ఉన్నాయి? 6 నుంచి 16 వరకు. క్లియర్? అదే చక్రాస్కి వస్తే చక్రాలు ఇక్కడ చూసారా? 6 నుంచి 12 వరకు అంతే కదా ఉండేది. అక్కడ 6 నుంచి 12 వరకు ఈ చక్రాలు ఎక్కడున్నాయి? మనో రీజన్లో ఉన్నాయి, మనోక్షేత్రంలో ఉన్నాయి. ఈ 6వ చక్రానండి, 6వ సర్కిల్ నండి మనం ఏమంటాము? కాస్మిక్ రీజన్ అంటే బ్రహ్మాండ క్షేత్రం. అది 7వ దాన్ని ఏమంటాము?
పరాకాస్మిక్ రీజన్, పరబ్రహ్మాండ క్షేత్రం కదా. 8వ దాన్ని ఏమంటాము? ప్రపన్న. 9వది ప్రపన్న ప్రభు. అంటే అట్లా ప్రపన్నకు తరువాత వచ్చే ప్రభువుకు మధ్యలో ఉంటుందన్నమాట. అందుకే దాన్ని ప్రపన్న ప్రభు అని అంటాం. ఓకే, ఈ పదాలంతా మీకు తెలిసే ఉంటుంది. 6 కాస్మిక్ రీజన్, బ్రహ్మాండ మండల్. 7 పరాకాస్మిక్ రీజన్, పరబ్రహ్మాండ మండలం అంటాం, క్షేత్రం అంటాం. 8 ప్రపన్న, 9 ప్రపన్న ప్రభు. తరువాత ఏముంది? ఒకవేళ సర్కిల్స్ గన వస్తే, వృత్తాలకు గన వస్తే 10 నుంచి 16 వరకు, 10 నుంచి 16 వరకు దీన్ని ప్రభు అంటాం. ప్రభు అంటే ఏంటి? భగవంతుడే కదా, గాడ్లీ రీజన్, భగవంతుని యొక్క క్షేత్రం, దాన్ని ప్రభు అంటాం. 10 నుంచి 16 వరకు. అయితే చక్రాల దగ్గరికి వస్తే 10 నుంచి 12 వరకు. తర్వాత ఏం మనకు కనపడడం లేదు కదా, అంతవరకే కదా చెప్పింది. అది ఎక్కడుంది? ప్రభులో ఉంది. అయితే మాస్టర్ స్పీచ్లో చెప్తూ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని అంటే, ఈ 12th పాయింట్ అనేది ఆయన చెబుతూ, ఇది బ్రహ్మరంధ్ర అని మనకు తెలుసు. ఎందుకంటే ఆత్మ పుట్టేటప్పుడు ఇక్కడికి వస్తుంది. అయితే ఆయన చెబుతూ ఈ 12వ పాయింట్ అనేది ఒక బ్రిడ్జ్ అట. అంటే చక్రాల గురించి మనం మాట్లాడుతున్నాం. బ్రిడ్జ్ ఇది ఎట్లా ఉంటుందంటే, ఇట్స్ లైక్ ఏ క్రాస్ డార్క్. దెర్ ఇస్ అ క్రాస్ డార్క్ లైక్ కార్వ్డ్ పాయింట్ అట్ ది 12th పాయింట్ విచ్ వి క్రాస్ టు సెంట్రల్ రీజన్. ఎంత గొప్పగా చెప్తాడు. 12వ బిందువుకి వచ్చాము అని అంటే ఇది ఒక ఆర్క్ మాదిరి ఉంటుంది. ఇక్కడి నుంచి మనం సెంట్రల్ రీజన్ లేకి, అంటే రింగ్స్ ఆఫ్ స్ప్లెండర్ అంటాం కదా, అక్కడికి వెళ్తాం. అంటే అర్థం ఏంటి? 10 నుంచి 16 వరకు ఏదైతే ప్రభువో, భగవంతుని యొక్క క్షేత్రము, అట్లనే ఇక్కడ 10 నుంచి 12 చక్రాలు, తర్వాత ఏదైతే అన్ని ఇచ్చారో ఇవన్నీ కూడా మనము 12th నుంచి ఎప్పటికైతే వస్తామో అక్కడి నుంచి మనం సెంట్రల్ రీజన్ కు మనము ఏం చేస్తాడు? వి క్రాస్ టు ది సెంట్రల్ రీజన్. మనకి ఎంతవరకు అర్థం చేసుకున్నామో అంతవరకు అర్థం చేసుకున్నాం, తరువాత మళ్ళా వెళ్తాం. కాబట్టి మైండ్ రీజన్ లో అందుకే అని అంటాడు. మనం ముందుగా నిన్న చర్చించుకున్నాం కదా, నాస్తి ఉపనిషత్తులో ఏమని చర్చించుకున్నాము? భగవంతుడు కూడా దేవుళ్ళు, దేవతలు 34 ఎంతమంది దేవతలు ఉన్నారో అక్కడి నుంచి విసర్జించబడ్డారు. సృష్టితో పాటు వాళ్ళు కూడా వచ్చారు. మనం ఎంతమందిని పూజిస్తాం కదా, నిజంగా అదేనా ఫైనల్? కాదు కదా. అందుకే దాజీ నేను చెప్పాను కదా మీతో, ఏమని చెప్పాను? హియర్ ఎండ్స్ ది గాడ్లీ రీజన్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ప్రభు అనేది అక్కడ భగవంతుని యొక్క రీజన్ ఏదైతే భగవంతులు అనుకుంటున్నారో ఇక్కడ ఎండ్ అయిపోయిందిరా బాబు. నీవు చేరవలసింది దీని తర్వాత ఇంకొకటి ఉంది, కేంద్రం. కాబట్టి దాన్ని నువ్వు చూసుకో. ఏకం సత్. మధ్యలో పట్టుకుంటే ఏముంటుంది? మధ్యలోనే కిందికి పడిపోతావు కదా అనేది దీంట్లో ఉండేటువంటి మాధుర్యం. కాబట్టి ఇది, కాబట్టి ఈ 16 ఈ సర్కిల్స్ ని మనం ఏమంటాం? స్టేజెస్ ఆఫ్ యోగోయిజం. అహంకార వృత్తాలు అని అంటాం. అంతవరకు అర్థమైందా? అవును, నెంగుతురు కూడా నేను చెప్తాను. ఓకే, బాగానే ఉంది. దాన్నే మనం ఏమంటాం? మాయా వృత్తాలు అన్నాం. అంతవరకు బాగానే. తర్వాత మైండ్ రీజన్కి వచ్చాం. మైండ్ రీజన్కి వచ్చినప్పుడు 6 నుంచి 16 11 వృత్తాలు ఇక్కడ ఉన్నాయి. దీంతోనే చక్రాలు 12 12th పాయింట్, 6th నుంచి 12th పాయింట్ ఉంది. దీన్నే మనం 6th ఏమన్నాం? బ్రహ్మాండ మండలం అన్నాం. 7ను పరబ్రహ్మాండ మండలం అన్నాం. 8 ప్రపన్న అన్నాం. 9ని ప్రపన్న ప్రభు అన్నాం. 10 నుంచి 16 వరకు అది భగవంతుని యొక్క రీజన్, భగవంతుని యొక్క క్షేత్రం, దాన్ని ప్రభు అన్నాం.
ఓకే. సో ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ సెంట్రల్ రీజన్కి వెళ్ళాలి. అందుకే మనం ఇచ్చాము ఇక్కడ స్టేజ్ ఆఫ్ ఎగోయిజం 11 చక్రాలు. తర్వాత ఇక్కడ చెబుతూ మాస్టర్ ఎంత గొప్పగా ఆ లెక్చర్ ఏదో ఉంది. 12th పాయింట్ అనేది బ్రహ్మరంధ్ర, ది సోల్ ఎంటర్స్ అట్ ది టైమ్ ఆఫ్ బర్త్, బట్ 12th పాయింట్ ఇస్ లైక్ ఎ బ్రిడ్జ్. అంటే చక్రాల గురించి మాట్లాడితే ఈజ్ ఎ బ్రిడ్జ్. దెర్ ఇస్ ఎ క్రాస్ డార్క్ లైక్ ఎ కర్వ్డ్ పాయింట్ అట్ ది 12th పాయింట్ విచ్ వి క్రాస్ టు సెంట్రల్ రీజన్. అని అంటే 12th పాయింట్ నుంచి మనం సెంట్రల్ రీజన్కి వస్తామంటే అర్థం ఏంటి? ఈ 10 నుంచి 16 ఏదైతే సర్కిల్స్ ఉన్నాయో, 10 నుంచి 12 వరకు ఉండే తర్వాత ఏరియా ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం సెంట్రల్ రీజన్కి వస్తాము. అందుకేనేమో అది అది ఒక ఆర్క్ మాదిరి పనిచేస్తుంది అని అంటాడు. అక్కడ మనం సెంట్రల్ రీజన్కి వచ్చేదానికి ముందరగా మనం మళ్ళా మొత్తం అన్ని దశలంతా మనం ఎక్స్పీరియన్స్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ బ్రదర్. కాదు సెంట్రల్ రీజన్ బ్రదర్. యా, ఇప్పుడు చక్రాలు అయిపోయాయి, అక్కడే వృత్తాలు ఉన్నాయి. వృత్తాలు 5 అక్కడికి వెళ్ళిపోయాయి హార్ట్ రీజన్లో, 11 మైండ్ రీజన్లో వెళ్ళిపోయాయి. మిగతా 7 ఉన్నాయి. 17, 18, 19, 20, 21, 22, 23. దీన్నే మనం ఏమంటాం? 7 రింగ్స్ ఆఫ్ స్ప్లెండర్, ప్రకాశ వృత్తాలు అని అంటాం. అంటే సెంట్రల్ రీజన్కి ఎప్పుడైతే అడుగు పెడతామో, అంటే 16 చక్రాలు అక్కడికి, 16 సర్కిల్స్, వృత్తాలు అక్కడికి అయిపోయాయి, సర్కిల్స్. 16 వృత్తాలు అయిన తర్వాత 17th ఔటర్ పెరిఫరీకి ఎప్పుడైతే వచ్చావో దాన్ని ఏమంటాం? సత్యపద్. అందుకే ఇక్కడ ఇచ్చాను 17th కు ఫస్ట్ సత్యపద్ ఈజ్ ఎంట్రీ పాయింట్ టు సెంట్రల్ రీజన్. కాబట్టి సెంట్రల్ కేంద్ర క్షేత్రానికి చేరాలి అని అంటే ఎంట్రన్స్ ఎక్కడ? సత్యపద నుంచి. సత్యపద నుంచి మనం 17కి రావాలి. 17 నుంచే కదా మన సెంట్రల్ రీజన్, కేంద్ర క్షేత్రం స్టార్ట్ అవుతుంది. 17 నుంచే కదా 7 ప్రకాశ వృత్తాలు స్టార్ట్ అవుతాయి. అందుకేనేమో దాజీ చెబుతూ 100 మందో ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు, ఎక్కడ? సెంట్రల్ రీజన్ లో ఎగిరేదానికి వెయిట్ చేస్తున్నారు. అంటే సత్యపద్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. అక్కడ మాస్టర్ ఆయన పట్టుకున్నాడు, ఏమి నీ పాస్వర్డ్ ఉందా, నీ ఐడి కార్డు ఉందా అంటే, ఆర్ యు ప్రిపేర్డ్ టు కమ్ టు దిస్? నీ యొక్క వాల్యూ సిస్టమ్, నీ యొక్క వైఖరి, ఇవన్నీ పర్ఫెక్ట్గా రెడీ అయ్యావా? ఆర్ యు డిజర్వింగ్? ఎందుకు పోవడం లేదు? ఇంత సాధన చేసి హృదయ ప్రాంతాన్ని దాటి, మనో ప్రాంతాన్ని దాటి కేంద్ర ప్రాంతం లేక అడుగు పెట్టాలి అని అంటే ఇంకా సత్యబద్ధ దగ్గరనే మనం ఎందుకున్నాం? అది మనం థింకింగ్ చేస్తాం. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. దాని అయిన తర్వాత ఎక్కడికి వచ్చాం? సెంటర్, భూమ. దీన్నే 13వ చక్ర అని అంటారు. దీన్ని ఏమంటాం? చక్ర 13, సర్కిల్ 24. అంటే దీని ప్రకారంగా మనకేమైంది? వృత్తాలు 23 + 1, సెంటర్ లేక భూమ 24 అయ్యాయి. అట్నే చక్రాలు 12 + 1 13 అయ్యాయి. ఓకే కదా? సో ఇప్పుడు మళ్ళా మనం ఆ కాన్సన్ట్రేటిక్ సర్కిల్స్కి వెళ్తాం. ఎంత నంబర్ అది? 61, 63. యా. సో ఇప్పుడు దీనికి మీకు బాగా సరిగా అర్థం అవుతుంది అనుకుంటాను. ఇప్పుడు ఇంత మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కదా. సో ఇక్కడ కాన్సన్ట్రేటిక్ సర్కిల్స్ మనం చూస్తున్నాము. చక్ర 1, 2, 3, 4, 5 స్టేస్ ఆఫ్ మాయా హార్ట్ రీజన్ ఇచ్చాడు కదా. తరువాత చక్ర 6, 7, 8, 9, 10, 11, 12 ఉంది కదా. 12 ఉన్నాయి కదా. ఇవి ఆయన చెబుతూ మైండ్ రీజన్ లో
మనోక్షేత్రంలో ఈ 12 కాకుండా ఇంకా 4 ఉన్నాయి. అయితే ఈ 12 ఎక్కడున్నాయి? స్టేట్స్ ఆఫ్ ఎగోయిజంలో ఉన్నాయి అని అన్నారు. ఈ 12 తర్వాత ఇంకొక 4 ఉంటాయి. 13, 14, 15, 16. అవన్నీ కలిసి మైండ్ రీజన్. ఓకే, ఇక్కడ చెబుతూ 6 అనేది కాస్మిక్ రీజన్, 7 పరాకాస్మిక్ రీజన్, 8 ప్రపన్న, 9 ప్రపన్న ప్రభు, 10 నుంచి 16 వరకు ప్రభు, ది గాడ్లీ రీజన్. ఓకే ఓకే, ఇక్కడి నుంచి మనం సెంట్రల్ రీజన్లోకి ఎదగాలి, సెంట్రల్ రీజన్కి ఎగరాలి. ఇక్కడ ఏముంది? ఈ పెద్ద లావు థిక్ సర్కిల్ ఉంది కదా, అది సత్యపథ్. ఇది దాటితే మనం 7 రింగ్స్ ఆఫ్ స్ప్లెండర్, ప్రకాశ వృత్తాలు. దట్స్ ఎ బ్యూటీ. ఆ సెంట్రల్ రీజన్ పై మాట్లాడుకునేటప్పుడు ఎట్లుంటుందో. తరువాత మధ్యలో ఉండేది కేంద్రము. కేంద్రము అంటే ఇక్కడ పైన రాసాం, మ్యాపింగ్ ది జర్నీ టు ది సెంటర్. కేంద్రానికి ఆయన ఒక స్నాప్ షాట్ అన్నాడు కదా, పెద్ద ఆయన స్నాప్ షాట్ అన్నాడు కదా, ఇదనమాట. ఓకే ఓకే, నెక్స్ట్ కమ్ టు ది 69 స్లైడ్ బ్రదర్. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇదేం మనం చూడాల్సిన అవసరం లేదు. ఇది గాడ్లీ రీజన్ గురించి చెప్తాడు 10 నుంచి 16 వరకు. ఓకే, నెక్స్ట్ బ్రదర్. నెక్స్ట్ ఇది సెంట్రల్ రీజన్. మనం 7 రింగ్స్ ఆఫ్ స్ప్లెండర్ ఉంది కదా, దీంట్లో ఇది సత్యపదే మనం ఎంట్రీ అయ్యాం. అక్కడి నుంచి 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th అని 7 ప్రకాశ వృత్తాలను మనకు ఆయన ఇచ్చారు. ఓకే ఓకే, నెక్స్ట్. సో మనం మ్యాపింగ్ అయిపోయింది. యా, ఓకే, ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాము. లేకపోతే నెక్స్ట్ దాంట్లో మనం చూస్తాం. తరువాత పేర సేమ్ మ్యాప్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, హ్యూమన్, హ్యూమెన్, డివైన్ అండ్ బియాండ్. ఇదిలా ఈ దినం అయిపోయి చేయాలి. మీరందరూ నాకు ప్లీజ్ చేస్తే మనం ఈ దినం కంప్లీట్ చేసి మన మధ్యలో రెస్ట్ తీసుకుంటాం బండార కోసం. సో ఆయన చెబుతూ ఇంతవరకు మనము మ్యాప్ చూసాం. మ్యాప్ ఏం చెప్పింది? 23 కాన్సన్ట్రేటిక్ సర్కిల్స్, ఒకటి 24. మన యొక్క జర్నీ హాట్ రీజన్, మైండ్ రీజన్, సెంట్రల్ రీజన్ అంటే రింగ్స్ ఆఫ్ స్ప్లెండర్, సెంటర్. 23 సర్కిల్ చూసాం, 12 చక్రాలు చూసాం. తరువాత బ్రహ్మాండ, పరబ్రహ్మాండ, ప్రపన్న ప్రభువుని చూసాం. ప్రభులో 10 నుంచి 16 ఉన్నాయి. అది గాడ్లీ రీజన్. అంటే అర్థం ఏంటి? మనం నాస్దేయ సూక్తలో చర్చించుకున్నాం. దాది చెప్పారు, దేవుడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఆయన కేంద్రానికి కిందగానే కదా ఉన్నాడు. ప్రభు అనేది భగవంతుడు కదా, ప్రభు అనేది భగవంతుని యొక్క సామ్రాజ్యం కదా. మనం దాన్ని పట్టుకుంటే ఎట్లా? దానికి దాటి వెళ్ళాలి కదా. అది మనం తెలుసుకున్నాం. సత్యపథ్ 17వ సర్కిల్ యొక్క ఫస్ట్ ఎంట్రన్స్. అక్కడి నుంచి మనం సెంటర్కి వెళ్ళాలి. ఇది మనం చర్చించుకున్నాం. అంటే ఇంతవరకు ఆధ్యాత్మికంగా మన యొక్క యాత్ర ఎలా ఉంది అనేది చర్చించుకున్నాం. ఇది ఒక పెద్ద సినాప్సిస్ ఆయన ఇచ్చారు. పెద్ద సినాప్సిస్ ఆయన ఇచ్చారు. అంటే స్నాప్ షాట్. అంటే మనం అలా మనల్ని గన మనం సెల్ఫీ గన మన లోపల తీసుకుంటే ఎట్లా ఉంటుంది అని అంటే అలా ఉంటుంది అని చెప్పారు. అయితే ఆయన ఇక్కడ చెబుతూ ఇది ఒక దృక్కోణంలో మనం చూస్తున్నాం. ఆయన చెబుతూ ఇక్కడ ఇంకో దృక్కోణం ఉంది, ఇంకొక పర్స్పెక్టివ్ ఉంది. అంటే మనమంతా ఎప్పుడు ఎలా ఉంటాము అని అంటే, నేను ఈ పాయింట్, ఆ పాయింట్, 8, 9 చాలా మంది ఏమో చెప్తూ ఉంటారు. అందరికీ వందనాలు. కానీ మాస్టర్ చెబుతూ ఇంకొక దృక్కోణం ఉంది. సేమ్ మ్యాప్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. అదే మ్యాప్ తీసుకుంటాము. ఏ మ్యాప్? ఈ కాన్సెంట్రిక్ సర్కిల్ మ్యాప్ చూసాం కదా, అదే మ్యాప్ తీసుకుంటే దీంట్లో ఎన్నో దృక్కోణాలు ఉన్నాయి అని అంటున్నాడు. ఏంటది? హ్యూమన్, హ్యూమెన్, డివైన్ అండ్ బియాండ్. అంటే మానవుడు, మనీషి, మానవీయుడు, దివ్యత్వం దాటి ఎలా అనేది మనం చర్చిద్దాం. చదువు. అట్ ది స్టార్ట్ ఆఫ్ ది జర్నీ ఎంత బాగుంటుందంటే యూ టు ఫ్లో విత్ ద ఫ్లో. కొంత టైం, కొంచెం ఎక్స్ట్రా టైం అని కానీ కొంత కేటాయించండి.
at the start of our journey, we exist at the human level of consciousness. For many of us, our initial level of consciousness is instinctive. Our bodily needs, like the drive to eat, mate, care for our young and survive, understandably occupy a significant portion of our attention. పెద్దవాళ్ళు కూడా చెప్తారు, మనకు జంతువులకు ఆహారము, నిద్ర, భయము, సంసార సుఖం, మైథునము, ఇవన్నీ పశువులకు మనకు సమానంగా ఉంటాయి. కానీ మనుషుల్లో ధర్మోహితేష మదికో విశేషో ధర్మేణ హీన పశుభి సమాన అంటే దీంట్లో ధర్మబద్ధంగా ఎవడైతే వెళ్తాడో వాడు మనిషి అంటాం, లేకపోతే వాడు పశువుతో సమానం అంటాం. అంటే ఈయన ఏమంటాడు, మామూలుగా మనల గురించి జనరల్గా ఆలోచిస్తాం. ఎనీ హ్యూమన్ బీయింగ్ మన జర్నీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా మనం అడుగు పెట్టలేదు. మన చైతన్య స్థాయి ఎలా ఉంది? మామూలు స్థాయిలో ఉంది, హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అనంటే మానవ చైతన్య స్థాయి మామూలుగా ఉంది. అనంటే ఏంటి? ప్రతి ఒక్కటి ఆకలి అవుతుంది, తింటాం. ఏదైనా భయం వేస్తే నిద్రపోతాం. సంసార సుఖం కావాలి, మైథున ప్రాక్టీస్లో పాల్గొంటాం కదా. నిద్రపోవాలి, నిద్రపోతాం. ఇవన్నీ ఇన్స్టింక్టివ్ బయలాజికల్ నీడ్స్, శరీరానికి సంబంధించిన అవసరాలు. అనంటే మన శరీరానికి తినడం, సంతానోత్పత్తి, మన అందరినీ, మన యొక్క కుటుంబాన్ని రక్షించుకోవడం, ఓకే, ఇదంతా కూడా మన అవగాహనకు సంబంధించినంత వరకు ఇవన్నీ కూడా మన యొక్క అటెన్షన్లో ఉన్నాయి. ఇది మామూలు మానవుడు, ఇది మామూలు మానవుని యొక్క చైతన్యత, ఆ చన్నని పొర. ఇది ఇంతవరకు తెలుసు. సపోజ్ మనం హార్ట్ రీజన్లోకి వెళ్ళామనుకో, సాధన చేస్తూ హార్ట్ రీజన్లోకి వెళ్ళామనుకో, మన పరిస్థితి ఎలా ఉంటుంది? బై ఇన్వెస్టింగ్ అవర్ ఎనర్జీ ఇంటూ కాంటంప్లేటివ్ ప్రాక్టీసెస్, we direct our focus inward and embark on our journey in the heart region. It's here we elevate our consciousness from the human level to the humane. As we progress through the heart region, kindness, care, generosity blossom. Our circle of care expands beyond our immediate loved ones. Next paragraph, next slide. Loved ones to encompass more of creation. ముందు ఏం చూసాం? మామూలు మానవులుగా మన పరిస్థితి. సాధన చేశాం, హార్ట్ రీజన్కి వచ్చాం. అంటే కాంటెంప్లేటివ్ ప్రాక్టీసెస్, చింతనాత్మక అని అంటే మన ధ్యానము, క్లీనింగు, నైట్ ప్రేయరు, ఇవన్నీ చేస్తూ వస్తే ఏమవుతుంది? మన యొక్క గమనం అంతర్ముఖం అవుతుంది. మనం హృదయ ప్రాంతంలోకి అడుగు పెడతాం, ప్రయాణం సాగిస్తాం ఒక్కొక్క చక్ర తర్వాత. అట్లా వెళ్తే ఏమవుతుంది అని అంటాడంటే, మామూలు మానవుడిగా చేసే ఆహార, నిద్ర, భయ, మైథునం ఉంది కదా, అక్కడి నుంచి మనము ఏ స్థాయికి వస్తాము? హ్యూమేన్, మానవీయత అక్కడ ఉంటుంది. అంటే ఏంటి? అక్కడ దయ ఉంటుంది, కరుణ ఉంటుంది, దాతృత్వం ఉంటుంది, ఎన్నో లక్షణాలంతా కూడా మానవీయ లక్షణాలు. నువ్వు మనీషి, జంతువు కాదు. ముందు జంతువు ఉంది, జంతువు వెళ్ళిపోయింది, ఇప్పుడు హార్ట్ రీజన్కి వచ్చాం. మనీషి అనేది ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ మన యొక్క ప్రేమ ఎలా ఉంటుంది? మన ఒక కుటుంబమే కాదు, మన చుట్టూ ఉండే అందరిని గురించి ఆలోచిస్తాం. ఎంతమంది అలా సృష్టిలో ఉండే ప్రతి ఒక్కటి, మానవులే కాదు, చరాచర అంతా కూడా మనం వాళ్ళని కేర్ అంటే వాళ్ళని కూడా మనం చూసుకోవాలి కదా. మన లోపల డెవలప్ అవుతుంది. అది హార్ట్ రీజన్. అర్థమవుతుందా? అసలు మనకు అది వచ్చిందా? ఇవన్నీ ఉన్నాయా? మన కుటుంబమే కాక అందరికీ సంబంధించిన ఆలోచన, కేర్. వాళ్ళు బాధపడుతున్నాడు, మనం కూడా ఆ బాధలో పాలు పంచాలి కదా, సహాయం చేయాలి కదా. మానవీయ లక్షణాలు మనకున్నాయా? ప్రేమ, దయ, సహనం, సాహసం, ఇవన్నీ ఎక్కడొస్తాయి?
ఇవన్నీ కూడా హృదయ ప్రాంతంలో వస్తాయి. కాబట్టి ఇది ది హార్ట్ రీజన్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. As we continue our journey, we advance from a human consciousness to a divine consciousness. ఎంత గొప్పగా చెప్తాడు ఆయన, నాకే ఐఎమ్ బికమింగ్ ఎమోషనల్ అని. అంటే ఆయన చెబుతూ, డివైన్ కాన్షియస్నెస్ మీన్స్ ఎ లెవెల్ వేర్ లవ్ గైడ్స్ అవర్ యాక్షన్స్ and selflessness becomes our nature. When we feel love with our hearts for all creation, we experience an enchanting and joyful state. The divine consciousness signifies that we have moved beyond personal attachments, beyond personal resistances. Divinization of consciousness is a gradual process, and love's alchemy drives it. ఏది డ్రైవ్ చేస్తుంది? మైండ్ రీజన్. Love's alchemy. It starts at the sixth chakra. చర్చించుకున్నాం కదా, in the beginning of the mind reason, and continues refining as we progress to higher chakras. Those with a divine nature prioritize balance, exhibit moderation, and epitomize acceptance. ఎంత గొప్పగా చెప్తారు. ఇంతవరకు హృదయ ప్రాంతంలో మన స్థితి ఎలా ఉంది? మనీషి గుణాలు వచ్చాయి. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క సాధన వేగతరం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, మన ప్రయాణం సాగుతూ ఉంటే, హృదయ ప్రాంతంలో మనకు హ్యూమన్ కాన్షియస్నెస్, మానవీయ చైతన్యం ఉంది. ఎప్పుడైతే నువ్వు మైండ్ రీజన్కి వచ్చావో, నీ యొక్క చైతన్యం దివ్యత్వంగా తయారవుతాయి. డివైన్ కాన్షియస్నెస్ అని అంట. ఓకే, అసలు డివైన్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? దివ్య చైతన్యత అని అంటే ఏంటి? మనం చేసే ప్రతి పనిలో భక్తి లేకపోతే ప్రేమ అంటాం. ప్రేమ అనేది ఎన్కాంపాసింగ్. మనం చేసే ప్రతి చర్యలో ప్రేమ ఉంటుంది. నిస్వార్థత మన నిజ స్వభావం అవుతుంది. స్వార్థం కాదు, నిస్వార్థత మన నిజ స్వభావం అవుతుంది అని చెబుతూ, మనం సృష్టిలో ఉండే అందరి మీద మనకు ప్రేమ అనుభూతి ఉంటుంది. తరువాత an enchanting joyful state. మన స్థితి ఆ గోపికలు ఎలా ఉంటాయో కదా, ఎన్చాంటింగ్, మృదు మనోహరమైనటువంటి ఆనంద స్థాయిలో మన అనుభూతి ఉంటుంది. గోపికలు అంటే మనం అనుకునే గోపికలు కాదు, వాళ్ళు భక్తులు, ప్రేమ, రాధ. ఓకే, కాబట్టి మనం ఆ స్థాయిలో అని అంటున్నాడు. అంటే ఏంటి? దివ్య చైతన్యం మనకు వచ్చింది అని అంటే, నాది నేనంటే పర్సనల్ అటాచ్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ వ్యామోహాలంతా నుంచి మనం బయటపడతాము, ఎన్నో ప్రతిఘటనల నుంచి మనం బయట పెడతాము అని అంటున్నాడు. మీరు రాధాకృష్ణ సీరియల్ గన చూస్తే, రాధాకృష్ణుడి గన ఉండేది గన మనం చూస్తే, మామూలుగా ఆ జలపాతం అనేది ఇట్లా కింద పడుతూ ఉంటుంది. రాధాకృష్ణ సీరియల్లో జలపాతం అనేది పైకి వెళ్తూ ఉంటుంది. అంటే అది లవ్ అనేది, యు షుడ్ నాట్ ఫాల్, యు హావ్ టు రైజ్ అంటాడు ఎవరు? మన చారీసి. లవ్ అనేది పైకి తీసుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటారు అని అంటే, ఇక్కడ మనకు దివ్య చైతన్య స్థితి అనేది వస్తుంది. ఇది ఎలా వస్తుంది? టక్కన వస్తుందా? గ్రాడ్యువల్ ప్రాసెస్. మెల్లమెల్లగా 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 మన లోపల డెవలప్ అవుతూ వస్తుంది. ఇది ఎక్కడ? అసలు దీనంతా డ్రైవ్ చేసేది ఏంటి? ప్రేమ. ప్రేమ అదే మనం ఆల్కెమీ అంటాం. ఆల్కెమీ అంటే నాగార్జున సాగర్లో, అదే అక్కడ ఆయన నాగార్జున ఆయన అంటే బుద్ధుని శిష్యుడు. ఆయన దగ్గర ఆల్కెమీ ఉండేదట. అంటే స్వర్ణ సిద్ధి, అంటే రసవాదం అంటారు. ఆయన ఇనుము నుంచి, రాయి నుంచి బంగారు చేసేవారట. అట్లా ఇక్కడ ఆల్కెమీ అంటే ఏంటి అని అంటే, మన లోపల ప్రేమ అని అంటున్నారు. ఇది మనలో డ్రైవ్ చేస్తుంది. ఇది 6వ చక్ర. ఓకే, అంటే ఇక్కడి నుంచే మైండ్ రీజన్ స్టార్ట్ అవుతుంది. అంటే క్లుప్తంగా చెప్పాలంటే, డివైన్ కాన్షియస్నెస్, దివ్య చైతన్యం అనేది మనోక్షేత్రంలో ప్రారంభమవుతుంది. ఓకే, అట్లా అది చక్రాలంతా శుద్ధి చేసుకుంటూ రిఫైన్ చేసుకుంటూ మనం ముందుకెళ్తాం.
ఎవరికైతే ఈ దివ్య స్వభావం ఉందో, దివ్య వైఖరి ఉందో, వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి ఒక్క దాంట్లో సమస్థితిని చూస్తారు. అంటే వాడు కాదు, వాడు చెడిపోకూడదు, ఇంకొకటి చెడిపోకూడదు. అందరం అందరం సమస్థితి సమస్థితి అనేది చూస్తాడట. ఎగ్జిబిట్ మోడరేషన్. మోడరేషన్ అంటే ప్రతి ఒక్క దాంట్లో మితత్వాన్ని చూస్తాడట. తర్వాత ఎప్టమైజ్ ద యాక్సెప్టెన్స్, అంటే అంగీకారం అనేది సహజ సిద్ధంగా ఉంటుందట. ఎంత గొప్పగా చెప్తున్నాడు. కాబట్టి ఈ మనోక్షేత్రంలో ఆయన ఏం చెప్తున్నాడు? ముందు మానవ చైతన్యాన్ని చూసాం, ఇక్కడ దివ్య చైతన్యానికి మనం వస్తాము అని అంటే, ఇక్కడ ప్రేమ మాత్రమే మన చర్యలనంతా గైడ్ చేస్తుంది. కొందరిని చూస్తే, కొందరి యొక్క ముఖాలు చూస్తే ఎలా ఉంటుంది? మీరా, కృష్ణ, బాబూజీ, అంటే ప్రేమే అక్కడ ఒలికి పడుతూ ఉంటుంది. ఇక్కడ స్వార్థానికి తావు లేదు, నిస్వార్థత ఉంటుంది. మొత్తం సృష్టినంతా మనం ప్రేమిస్తాము. తర్వాత ఎన్చాంటింగ్ జాయ్ఫుల్ స్టేట్, గోపిక. గోపిక అంటే మనోహరమైనటువంటి ఆనంద స్థితిని మనం అక్కడ పొందుతామంటాడు. అని అంటే ఈ దివ్యత్వం అనేది టక్కన అలా వస్తుందా? కాదు. ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్, క్రమానుగతంగా వస్తుంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 6th చక్ర మైండ్ రీజన్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనం ముందుకెళ్తామంటాం. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే నీకు దివ్య స్వభావం వచ్చింది, నేను 6th వచ్చాను, మైండ్ రీజన్కి వచ్చాను అని అంటే నీ లోపల సమస్థితి ఉందా? నీ లోపల సమస్థితి ఉందా? వాడు బతకాలి, మనం బతకాలి కదా. మనం మితత్వాన్ని చూపిస్తున్నామా? మితత్వం అంటే మనం 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 రియాలిటీ అడ్డాన్ని చూస్తే ఆయన రాస్తాడు మితత్వం అంటే ఎలా ఉండాలి అనేది. తరువాత మన లోపల అంగీకార స్థితి ఉందా? ఓకే, ఇది మనో ప్రాంతం. నెక్స్ట్ వెళ్తాం. ఆఫ్టర్ క్రాసింగ్ ద మైండ్ రీజన్, నెక్స్ట్ బ్రదర్, ఆఫ్టర్ క్రాసింగ్ ద మైండ్ రీజన్, one enters the central reason, the most expansive reason of all. మనం కొద్ది టైం తీసుకుంటున్నాం. ఎక్స్పాన్సివ్ రీజన్ ఆఫ్ ఆల్. Here all contradictions are dissolved, all polarities are settled, and one arrives at the state of universal existence. In the central reason, the consciousness is transcendent. Now one is at the root, which is the potentiality that creates consciousness. ఒకతూరి చారీజీ గారు మాట్లాడుతూ ఉన్నారు ఒక సెంటర్లో. చారీజీ గారు ఎంత బాగా మాట్లాడంటే అంత గొప్పగా మాట్లాడాడు. కానీ ఇది రికార్డ్ కాల. సమ్ ప్రాబ్లం విత్ ద మైక్, సమ్ ప్రాబ్లం విత్ ద ఎలక్ట్రీషియన్. ఏదో ఎంత గొప్పగా ఉందంటే ఆ స్పీచ్. ఆయన అప్పుడు చెప్పేవాడు అనమాట, ది బెస్ట్ స్పీచెస్ ఆర్ అన్రికార్డెడ్ అని. అంటే చాలా గొప్ప ఉపన్యాసాలు రికార్డ్ కాకుండా పోతాయి. మన పరిస్థితి కూడా అదేనేమో. మనం ఈనాడు కేంద్ర ప్రాంతంలో మన స్థితి ఎట్లా ఉందని మాట్లాడుకుంటున్నాము, కానీ టైం ఏమో వెళ్తూ ఉంది. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే ఎప్పుడైతే మనం మైండ్ రీజన్ క్రాస్ అయ్యామో, మనోక్షేత్రం నుంచి మనం కేంద్ర క్షేత్రానికి వచ్చాం. కేంద్ర క్షేత్రం ఎంత ఉంటుంది? ఇట్ ఇస్ అన్ ఎక్స్పాన్సివ్ రీజన్. ఎక్స్పాన్సివ్, విశాలమైనటువంటి క్షేత్రం అట అది. అక్కడ ఎటువంటి వైరుధ్యాలకు తావే లేదు, ద్వైతాలకు తావే లేదు, పొలారిటీస్, అదే ఇది ఉండాలా అది ఉండకూడదు ఇట్లాంటివన్నీ తావే లేదంటున్నాడు. ఇక్కడ మనం విశ్వజనీన చైతన్య అస్తిత్వ స్థితిలో ఉంటామంటాడు. యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్. కేంద్ర ప్రాంతంలో మన యొక్క వైఖరి ఎలా ఉంటుంది అని అంటే యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ లో మనం ఉంటాం. సెంట్రల్ రీజన్ లో చాలా బ్యూటీ. ఇదంతా మనం అండర్లైన్ చేసుకోవాలి. ఈవెన్ ది కాన్షియస్నెస్ ఇస్ ట్రాన్సెండెంట్. ఇక్కడ చైతన్యం కూడా మనం అతీతమైన మైండ్ రీజన్ వరకే చైతన్య స్థితి. తరువాత చైతన్యానికి మూలమైంది, చైతన్య పుట్టుక కారణం ఏదైతే ఉందో
ఏంటి చైతన్య పుట్టుకు కారణమైంది అని అంటే పొటెన్షియాలిటీ. ఎంత గొప్పగా చెప్తాడు. కాన్షియస్నెస్ కేమ్ ఫ్రమ్ ది పొటెన్షియాలిటీ. కాన్షియస్నెస్ ఈజ్ ఓన్లీ అప్ ది మైండ్ రీజన్. తర్వాత పోటెంట్, శక్తిమత్వం, అంటే కాన్షియస్ కూడా తయారు చేసింది, అది పొటెన్షియాలిటీ. కాబట్టి చాలా మంది మన ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, కాన్షియస్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ది పొటెన్షియాలిటీ, అంటే మూలతత్వం అని అంటున్నాడు. ఓకే, పొటెన్షియాలిటీ ఏదైతే మూలతత్వం ఉందో అది కాన్షియస్నెస్ తో తయారు చేసింది. ఎంతో గొప్పగా చెప్తాడు. విచ్ ఈస్ ది పొటెన్షియాలిటీ దట్ క్రియేటెడ్ ది కాన్షియస్నెస్. అది చైతన్యాన్ని తయారు చేసింది అంటాడు. ఓకే, నెక్స్ట్ పేర్. ఇన్ సమ్మరీ, ది మ్యాప్ ఆఫ్ ది సెంటర్, ది మ్యాప్ టు ది సెంటర్ is the grand design of the spectrum of consciousness that we traverse in our yatra. It highlights the progression from human to humane to divine and beyond. The map to the center is a useful tool in your daily practice. For example, when you want to know the chakras of the heart region or the mind region, this map shows to you. As you go deep into the topic, this map can become the map of qualities or attributes or develop. One develops. ఇక్కడ ఆయన ఏం చేస్తాడు, మనం ఈ పేరా చదివేసి మనం ఏం చేస్తాం. దిస్ ఈస్ ఎ మ్యాప్ ఫర్ యూ అండ్ యూ అడాప్ట్ ఇట్ యువర్ జర్నీ. డిపెండింగ్ ఆన్ హౌ యూ అప్రోచ్ యువర్ స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్, ది మ్యాప్ కెన్ హెల్ప్ యూ నోటీస్ దిస్ ఈస్ వేర్ ఐ ఆమ్ అండ్ హియర్ వేర్ ఐ వాంట్ టు బి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, దీన్ని నేను సమ్మరైజ్ చేస్తాను, సంక్లిష్టంగా నేను చెప్తున్నాను. ఏదైతే నేను కేంద్రపు మ్యాప్ అని ఏదైతే చెప్పానో అది మన యొక్క చైతన్య స్థితి, మనం డెవలప్ అవుతూ చైతన్య స్థితిని కూడా దాటి ఇంకా ముందుకు పోయేదాన్ని చూపిస్తుంది. మన ప్రతి దైనందిన జీవితంలో ఈ మ్యాప్ను ముందుకు పెట్టుకుని మనకి యాత్ర ముందుకు పోవచ్చు అని చెప్తున్నాడు. సపోజ్ హార్ట్ రీజన్లో చక్రాలు ఎలా ఉన్నాయి, మైండ్ రీజన్లో ఎలా ఉన్నాయి, ఇదంతా మనకు తెలుస్తుంది. అయితే ఈ టాపిక్లో నువ్వు చాలా లోపలికి వెళ్తే నీకేం తెలుస్తుంది? దిస్ మ్యాప్ కెన్ బికమ్ ది మ్యాప్ ఆఫ్ క్వాలిటీస్ ఆర్ యాటిట్యూడ్స్ అండ్ డెవలప్స్. వన్ డెవలప్స్ అంటే మొత్తము ఈ స్పిరిచువల్ అనాటమీ గురించి చెప్తూ ఈ మ్యాప్ చెప్తూ ఏం చెప్తుంది, ఈ వైఖరులు నీవు డెవలప్ చేసుకోవాలి. నీ లోపల ఎన్ని గుణాలు డెవలప్ అయ్యాయి, మనం 13 గుణాలను ఇచ్చాం కదా. అంటే వైఖరులను మనము డెవలప్ చేసుకోవడమే, మన గుణాలను డెవలప్ చేసుకోవడమే స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్. కాబట్టి నేను మీ ముందు ఈ మ్యాప్ ఇచ్చాను మీ దగ్గర, మీరు మీ ప్రయాణంలో దీన్ని వాడండి. ఈ స్పిరిచువల్ అనాటమీలో మీరు పాల్గొనండి. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? మనం బాబూజీని ప్రశ్నించాడు కదా అతను, మైఖేల్, ఏమని, నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఆల్మోస్ట్ రీడ్ అండ్ ఎంజాయ్ అనే దాన్ని మనం కంప్లీట్ చేసాం. మిగతాది ఏదైతే 2-3 పేజీలు ఉందో అది దాజీ గారి వ్యక్తిగతంగా ఆయన యొక్క అనుభవాన్ని గురించి చెప్తాడు. మనం నెక్స్ట్ క్లాస్ బండారా తర్వాత అటెండ్ అయినప్పుడు మనం దాని గురించి మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కొంచెం లేట్గా కూర్చున్నందుకు సంతోషం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ యా. సార్ నెక్స్ట్ సెషన్ మనం మే 13th కలుస్తున్నాం కదా అదే రికార్డింగ్ ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేస్తాను సార్, ఆఫ్ చేస్తాను. లేదు బ్రదర్.